Hello friends, welcome to Sainika Sanjay Reddy Retire First. Friends, SSCGD 2026 నోటిఫికేషన్ మనకు అక్టోబర్ నవంబర్ లో రాబోతుందండి. మీలో చాలా మంది SSCGD 2026 లో ఒక జాబ్ కన్ఫర్మ్ గా మేము కొట్టుకోవాలి అనేసి చాలా కసితో ఉంటారన్నమాట, రైట్? సో నేను మీకు అతి ముఖ్యంగా తెలియజేసే విషయం ఏంటంటే జాబ్ కొట్టడం అనే ఒక కసి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ చేయడము అనేదే ఖచ్చితంగా మీకు జాబ్ కొట్టేదానికి దారి తీస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలా. చాలా మందికి ఉంటుంది జాబ్ కొట్టాలి, ఈసారి నోటిఫికేషన్ లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, లాస్ట్ టైం అయితే పోయింది, కాస్త 3-4 మార్కుల్లో పోయింది, ఓ 10 మార్కుల్లో పోయింది. చాలా మంది ఒక 2-3 నోటిఫికేషన్స్ ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ద బిగ్గెస్ట్ మిస్టేక్ మీరు చేసేది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము, అప్లికేషన్ వేసుకున్న తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము. కొంతమందికి నమ్మకాలు ఉండవు, నోటిఫికేషన్ వస్తుందో రాదో అనేసి ప్రిపరేషనే చేయరు. సరే ఎలా వస్తుందండి మీకు జాబ్లు? ప్రిపేర్ అయితేనే జాబ్లు వస్తాయని కన్ఫర్మ్ గా అది మీకు తెలుసు, అందరికి తెలుసు. బట్ మీరు ప్రిపేర్ గారు, యూ జస్ట్ వెయిట్ ఫర్ ది నోటిఫికేషన్ అంతే. నోటిఫికేషన్ వచ్చింది, అప్లికేషన్ వేసాము, ఆ తర్వాత ఏదో ఒక బుక్ తీసి ఫటాఫటా చదివినాము. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసేది అంటే మాకు 120 రావాలా, 130 మార్కులు రావాలా, మేమైతే బాగా కసిగా చదివినాం. 1-2 నెలలు బాగా కసిగా చదివితే రావండి 120, 130. ఇమాజిన్, ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎవరికైతే 120, 130, 140 మార్కులు వచ్చినాయో ప్రీవియస్ ఒక 6 months నుంచి రిగోరస్ గా వాళ్ళు చదివి సేమ్ అదే కంటెంట్ మీద డైవర్ట్ కాకుండా ఫోకస్ పెట్టి చదివిన వాళ్ళకి మాత్రం 100% అన్ని మార్కులు వచ్చాయి. ఖచ్చితంగా వాళ్ళు జాబ్ లో ఉంటున్నారు కూడా. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఊరికే జాబ్లు కావాలని కోరుకుంటే కాదండి, దాని వెనకాల మనం పడే ప్రయాస అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే ఇవాళ రోజుల్లో జాబులు కొట్టారో ఖచ్చితంగా కన్ఫర్మ్ గా చాలా కష్టపడి వాళ్ళే ఉంటారు. అంత ఈజీగా అయితే సింపుల్ గా పోయి వచ్చి కూడా జాబ్ వచ్చి తెచ్చుకున్న రకం అయితే ఎవరు కాదండి, దయచేసి, రైట్? ఎవరైతే SSCGD 2026 ప్రిపేర్ అవుతున్నారో మేల్కోండి. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోండి, రైట్? సో SSCGD 2026 మీకు హార్డ్లీ ఇంకా ఎగ్జామినేషన్స్ కోసం ఒక 6 months అనేది టైం ఉంది. ఈ 6 months లో మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారంటే 160కి 130 నుంచి 140 మార్కుల వరకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చాలా చాలా పర్ఫెక్ట్ గా. చాలా టిపికల్ క్వశ్చన్ పేపర్స్ ఏమి రావు, ఈజీ టు మీడియం లెవెల్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. కానీ చాలా మంది అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతా ఉంటారు. ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అక్కడేనండి. ఎప్పుడైనా సరే యుద్ధం వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం, యుద్ధం వచ్చిన తర్వాత అప్పుడు నేర్చుకుంటాము గన్ ఎట్లా ఫైర్ చేయాలనేది కాన్సెప్ట్ కాదు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ విజయం సాధించరు. ఈ విషయాన్ని గమనించాలి. యుద్ధం ఎప్పుడు వచ్చినా సరే మేము రెడీగా ఉంటాము అని ముందే ప్రిపేర్ అయ్యి, ముందే ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని, ముందే సిద్ధంగా ఉన్న వాళ్ళు ఆల్వేస్ వాళ్ళు మనం విజయాన్ని చూస్తారు. ఈ విషయం అనేది గమనించాల్సిన విషయం. ఈ వీడియోలో ఒక 5 పాయింట్స్ చాలా చక్కగా డిస్కస్ చేసుకుందాం. SSCGD 2026 లో 160కి 130 మార్కులు రావాలంటే మనం ఏమేమి తెలుసుకోవాలి, వేటి మీద జాగ్రత్త చూపించాలి, ఎలాంటి కంటెంట్ మీద ఫోకస్ చేయాలి, ఇలాంటి పాయింట్స్ ఒక 5 పాయింట్స్ పాయింట్ వైజ్ నేను మీతో డిస్కస్ చేస్తాను. దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో మీకు వర్త్ఫుల్ అనిపించిందంటే కన్ఫర్మ్ గా కమెంట్ సెక్షన్ లో పెట్టండి, సరే ఈ వీడియో వర్త్ఫుల్ అనేసి. లైక్ కొట్టండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట, రైట్? సో ఒకసారి వీడియోలో కంటెంట్ లోకి వెళ్దాం. పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం. స్కిప్ చేయకండి దయచేసి. ఎవరికైతే 120, 130 మార్కులు రావాలనుకుంటున్నారో దయచేసి ఈ యొక్క పాయింట్స్ అనేది 100% మీ మైండ్ లో పెట్టుకోండి, 100% ఫాలో అవ్వండి. గ్యారెంటీగా మీకు అనేది ఖచ్చితంగా 130 మార్కులు రావడం జరుగుతుంది. నో డౌట్ అబౌట్ దట్. ఓకేనా, రైట్? స్ట్రాటజీ కావచ్చు, మనకు సపోర్ట్ కావచ్చు, ద బెస్ట్ గైడెన్స్ కావచ్చు, సైనిక ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. అండ్ సైనిక యాప్ ద్వారా కూడా ద బెస్ట్ కంటెంట్ తో కోర్స్ మీకు అందుతూనే ఉంటుంది. అండ్ ఆల్వేస్ మంచి మార్కులు రావాలి అంటే మాత్రము వెల్ బిఫోర్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలండి, రైట్? స్టార్ట్ చేసేదానికి ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు, మంచి పని చేసేదానికి ఏ ముహూర్తం అవసరం లేదు. మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పటి నుంచే వేసుకోండి దయచేసి, రైట్? సో చూద్దాం. ఒక ఫస్ట్ పాయింట్ గురించి ఒకసారి పాయింట్ మనం మాట్లాడుకుంటే, సార్ 2026 లో వేకెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి 2026 లో, రైట్? అండ్ మోర్ ఓవర్ ఇంకో పాయింట్ నేను చెప్పేది ఏంటంటే 2026 తర్వాత నెక్స్ట్ ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో దాంట్లో మీరు జాబులు కొట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే అగ్నివీర్ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. 10% అగ్నివీర్ వాళ్ళకి రిజర్వేషన్స్ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మళ్ళీ ఎగ్జామినేషన్ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు అదే కష్టంతో చదువుతారు, మీకంటే ఎక్కువగా కష్టంతో చదువుతారు. ఎందుకంటే ఒకసారి ఉద్యోగం పోగొట్టుకుని మళ్ళీ రెండో ఉద్యోగం కన్ఫర్మ్ గా రావాలి అనే కష్టంతో చదువుతారండి. ఈ విషయాన్ని గమనించాలి. ఫిజికల్ లో వాళ్ళని కొట్టలేరు, మీరు చెప్తున్న గుర్రాలు పరిగెత్తుంటే పరిగెత్తిస్తారు,
ఒక జస్ట్ ఒక 10% రిజర్వేషన్ వాళ్ళకి వెళ్తుందంటే ఇమాజిన్ ఓ 50,000 పోస్టులు వచ్చాయంటే 5,000 పోస్టులు వాళ్ళకే వెళ్ళిపోతాయండి. సో నెక్స్ట్ ఫర్దర్ ఏం జరుగుతుంది, మనకు జాబ్ వస్తుంది కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే మీరు కలగంటున్నారు. జాగ్రత్త, ఇది మీ లాస్ట్ నోటిఫికేషన్ అన్ని ప్లాన్ చేసుకొని మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అయితే ఫస్ట్ నేను ఎప్పుడు రాసి పెట్టున్నాను ఇక్కడ 160 మార్కులకు తెచ్చుకోవాలి. ఇది మీ బుర్రలో పెట్టుకోండి. ఫస్ట్ థింగ్, వేకెన్సీస్ అప్రాక్సిమేట్ గా చూడండి. కొన్ని యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాయి ఇక్కడ కొత్త యూనిట్లు ఏర్పడుతున్నాయి, అక్కడ కొత్త యూనిట్లు ఏర్పడుతున్నాయి, వీళ్ళకి మ్యాన్ పవర్ కావాలి, వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలని. సరే, అవన్నీ 70,000 80,000 వస్తాయని వేకెన్సీస్ అనుకుంటున్నారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేము. బట్ యావరేజ్ గా ప్రతి ఇయర్ 50,000 వేకెన్సీస్ అనేది మనకు యావరేజ్ గా కాస్త అటు ఇటు 1000, 1,500, 2,000 అటు ఇటుగా వేకెన్సీస్ అనేది వస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 50,000+ వేకెన్సీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. 50,000 నుంచి 60,000 వేకెన్సీస్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కట్ ఆఫ్ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు అది నెసరీ కాదు. బట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు జనవరి టు ఫిబ్రవరి ఆల్రెడీ మనకు ఎస్ఎస్సి క్యాలెండర్ షెడ్యూల్ లో ఇచ్చింది. జనవరి ఫిబ్రవరి మనకి ఎగ్జామ్ డేట్స్ ఉండొచ్చు. మనకు నోటిఫికేషన్ కూడా మనకు నవంబర్ లో నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ తర్వాత మేము ప్రిపేర్ అవుతాం, నోటిఫికేషన్ చూసిన తర్వాత మేము నమ్ముతాము అంటే ఇంకా ఇవన్నీ ఉడకని పప్పులు. జాగ్రత్త అండి, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది అనమాట. రైట్, మనకు దీపం ఉండంగానే ఇల్లు సక్కదిద్దుకోవాలి అన్నట్టుగా మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మనకు ఖచ్చితంగా మనం అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవుతాం. నమ్మాల్సిన విషయం అంటే ఇది. ఓకేనా, ఎగ్జామ్ మీడియం లెవెల్ వచ్చేసి మనకి ఈజీ టు మీడియమే ఉంటుంది, ఎందుకంటే ఇది 10th క్లాస్ క్వాలిఫికేషనే కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఎడ్యుక్విటీ అనే ఒక కొత్త సంస్థ ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ రెడీ చేస్తున్నాయి. రైట్, కాస్త స్టార్టింగ్ లో ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెము అటు ఇటు కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి, కానీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్, లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ బట్టి క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తున్నారు. అంటే మినిమం ఈజీ టు మీడియం లెవెల్ క్వశ్చన్ పేపర్ మీకు రావడం జరుగుతుంది. ఆబ్వియస్లీ కట్ ఆఫ్ అనేది కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. రైట్, సో అండ్ మోరోవర్ చూడండి సార్, మనకు మీరు 140 రాస్తున్నారు 160కి, ఈజ్ ఇట్ పాసిబుల్? వస్తాయంటే ఎందుకు రావండి? మన సైనికాల కోర్స్ తీసుకున్న వాళ్ళకే మనకు 140 అంటే లాస్ట్ 140 మార్క్స్ కొట్టారు పిల్లలు. రైట్, సిఎస్ఎఫ్ జాబ్ రావడం జరిగింది. రైట్, సో 103 మార్క్స్ కొట్టారు. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది మనకు 100 మార్క్స్ క్రాస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. బట్ ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా కోర్స్ రెడీ చేసి మీకు అందరికి ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో 140 స్కోర్ అనేది ఇట్ ఈస్ వెరీ ఈజీలీ పాసిబుల్ అన్నమాట, మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే. పాయింట్ నెంబర్ 2 గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఫస్ట్ థింగ్ ఆ స్కోర్ తెచ్చుకోవాలంటే మీరు బుర్రలో పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, సిలబస్ గురించి పూర్తి అవగాహన లేకుండా మీరు ఎట్ట పడితే అట్ట ఏ బుక్ దొరికితే ఆ బుక్ తీసుకొని మేము చదివినాంలే, బుక్ పెద్దది వచ్చిందిలే, పేజీలు బాగుండాయిలే, మేము పెట్టిన డబ్బులు బుక్ బాగా వచ్చిందిలే, ఇవన్నీ పనికిరావు. సిలబస్ గురించి మీకు అవగాహన ఉంటే ఆ బుక్ లో, ఆ కోర్సులో, రైట్, ఆ ఆఫ్లైన్ లో మీరు ఏం చదువుకోవాలనేసి ఒక క్లారిటీ మీకు రావడం జరుగుతుంది. మీ బుర్రలో పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలండి. ఓకేనా, ఎగ్జామ్ ప్యాటర్న్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం, చాలా మందికి ఇప్పటికి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ క్లారిటీ లేదండి. ఓకేనా, స్టడీ డిసిప్లిన్ మెయింటైన్ చేయడము, అన్నింటికి మించి మీరు ఏదైనా ప్లాన్ చేసుకుని పోతున్నారంటే ప్రాపర్ గా స్టడీ ప్లాన్ లేకుండా, ప్రాపర్ ప్లాన్ లేకుండా మీరు స్టార్ట్ చేశారంటే అది వేస్ట్ అయిపోతుందండి. అది ఎలాంటి కళ్ళు మూసుకొని ఏదో దారిలో పోతాం, ఖచ్చితంగా దారి మాకు ఎదురుగానే ఉంటుంది అనుకుంటే అది కష్టం. రైట్, ఏడో చోట నూతిలోనో గుంతలోనే ఏడో చోట పడతాం. ఓకే, మంచిగా ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఇన్ని అవర్స్ మేము ప్రిపేర్ అవ్వాలంటే అన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఊరికనే అయితే రావు ఉద్యోగాలు. ఈ విషయాన్ని కూడా గమనించాల్సిన విషయం. రైట్, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వకూడదు, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వకూడదు, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఎగ్జాక్ట్లీ ఏం ప్రిపేర్ అవ్వాలి అనేసి కూడా. ఓకేనా, అన్నిటికి మించి మీరు ఈ ఫోకస్ అనే కాన్సెప్ట్ కింద మీరు వదిలిపెట్టారు అంటే మీ జీవితంలో ఏది మీ సొంతం కాదండి. ఏది మీ సొంతం కాదు, ఈ విషయం గమనించాలా. మీ సొంతం అవ్వాలంటే మీకు కావాలి అనుకుంటే దాని మీద అత్యధికంగా టైం కేటాయించుకుంటే 100% మీకు సొంతం అవుతుంది. 140 మార్కులు మీరు సాధిస్తారు కూడా. రైట్, సో ఇది మీకు మైండ్ లో పెట్టుకొని ఎస్ సార్ మేము 140 మార్కులు సాధిస్తాము అని కసిగా ఉన్న వాళ్ళైతే కమెంట్ చేయండి. రైట్, అలాంటి మార్కులు సాధిస్తామని కసి ఉన్న వాళ్ళు కమెంట్ 100% చేయండి. రైట్, సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను 2026 లో ఒక నోటిఫికేషన్ లో ఖచ్చితంగా నేను సిఐఎస్ఎఫ్ జాబ్ కొడతాను అని మీ మైండ్ కు రోజు ట్రైన్ చేసుకోండి. మీ మైండ్ కు ట్రైన్ చేస్తేనే, మీ బ్రెయిన్ కు ట్రైన్ చేస్తేనే. రైట్, దాని తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ చెప్పేస్తారే భయ్ లేరా నాయన నువ్వు
నువ్వేమో సిఐఎస్ఎఫ్ జాబ్ కావాలంటున్నావు, నువ్వేమో సల్లంగా పండుకొని నిద్రపోతున్నావు, రైట్? సో ఇట్లా కాదు అనేసి మీ మైండ్ మిమ్మల్ని లేపేస్తుంది, మిమ్మల్ని ఒక డిసిప్లిన్ లో పెడతాది అనమాట, రైట్? ఇది ఒక చెప్పాలంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మీ మైండ్ లో అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చదివినా చదవకపోయినా ఖచ్చితంగా నేను జాబ్ కొట్టుకుంటాను, ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి అని మీ బ్రెయిన్ ను మీరు ట్రైన్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. మూడో పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి సిలబస్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి ఒకసారి చూద్దాం. మనకు తెలుసు రీజనింగ్ 20 క్వశ్చన్స్ 40 మార్కులు వస్తాయి, అన్ని జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 40 మార్కులు వస్తాయి, అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ 40 మార్కులు వస్తాయి, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ 40 మార్కులు వస్తాయి. టోటల్ గా 80 క్వశ్చన్స్ 160 మార్కులు మనకు వస్తాయి అన్నమాట. నెగటివ్ ఉంటుందండి, ఖచ్చితంగా నెగటివ్ ఉంటుంది. అంటే 2 మార్కులు పాజిటివ్ అయితే 0.25 మార్క్స్ నెగటివ్. ఈ విషయాన్ని గమనించాలి. ఒకవేళ దీన్నే మనం పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసుకుంటే చూడండి 12.5% మాత్రమే, అంటే సారీ 0.125% మాత్రమే, 12.5 కాదు, అంటే సారీ 0.125% కాదు, 12.5% అనమాట. ఐ మీన్ టు సే 12.5% మనకు పర్సెంటేజ్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటే. బట్ ఇక్కడ మనము 2 మార్కులకు 0.25 మార్కు నెగటివ్ పోతుంది. ఈ విషయాన్ని మీరు చక్కగా గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ ముఖ్యంగా సిలబస్ నేను చెప్తున్నాను చూడండి. సిలబస్ మీద అవగాహన లేకుండా మీరు చదివారు అంటే మాత్రం ఎందుకు పనికిరాదు. ఈ విషయాన్ని గమనించాలి. సిలబస్ వేటి మీద ఎంత వెయిటేజ్ వస్తున్నాయి, వేటి మీద మనం ఎక్కువ టైం కేటాయించుకోవాలి, వేటి మీద తక్కువ టైం కేటాయించుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ మనకు రీజనింగ్ తీసుకుంటే చూడండి, అనాలజీ అనేది మనకు వచ్చే క్వశ్చన్ ఒకటి, అనాలజీ వర్డ్ అనాలజీ, మళ్ళీ పదాల పోలిక అనేసి, సంఖ్యా శ్రేణి అనేసి, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అంటే అక్షర శ్రేణి అంటారు, లేదా దాని తర్వాత మిస్సింగ్ నెంబర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వీటి ద్వారా మనకు 3 క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. యావరేజ్ గా చెప్తున్నా, యావరేజ్ గా ఒక షిఫ్ట్ తీసుకుంటే ఇలాంటి క్వశ్చన్ ర్యాంకింగ్ అనేది రావడం జరుగుతుంది. లెటర్ అనాలజీ అక్షర పోలిక గురించి కావచ్చు, కోడింగ్ డీకోడింగ్ గురించి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. బ్లడ్ రిలేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నో డౌట్ అబౌట్ దట్, ఖచ్చితంగా వస్తున్నాయండి. ఈ విషయాన్ని గమనించాలి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వీటి నుంచి వస్తున్నాయని గమనిస్తున్నామండి. నెక్స్ట్ సారి ఎడ్యుకేటివ్ వాడు క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నారు, ఇలానే వస్తాయంటే మేబీ కాస్త అటు ఇటు చేంజ్ అవ్వచ్చు, కానీ సిలబస్ చేంజ్ చేసి వేరే చోటికి ఏం బోర్డు. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? రైట్. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 1 లేదా 2 క్వశ్చన్స్, రైట్. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ 1 లేదా 2 క్వశ్చన్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ 1, రైట్. సో డిక్షనరీకి సంబంధించి ఒక క్వశ్చన్ రావచ్చు, పాచికల్ కు సంబంధించి డైస్ కు సంబంధించి ఒక క్వశ్చన్ రావచ్చు, పేపర్ కటింగ్ మీద, పేపర్ ఫోల్డింగ్ మీద, దాగి ఉన్న చిత్రాలను కనుక్కోవడం దాని మీద, రైట్. ఫిగర్ అనాలిజీ పటాల పోలిక సంబంధించి ఒక క్వశ్చన్ రావచ్చు, ఫిగర్ సిరీస్ మనకు పటాల సిరీస్ కు సంబంధించి శ్రేణి గురించి ఒక క్వశ్చన్ రావచ్చు, మిర్రర్ ఇమేజెస్ మీద గురించి ఒక క్వశ్చన్ రావచ్చు. ఇది మనకు రీజనింగ్ లో అప్రాక్సిమేట్ గా మనకు ఇస్తున్న వెయిటేజ్ అన్నమాట. దాని తర్వాత మనకు అంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి సిలబస్ మీరు తెలుసుకోవాలి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే చూడండి, మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్ పరంగా తీసుకుంటే చూడండి, పర్సంటేజెస్ శాతాల గురించి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా 2 లేదా 3 క్వశ్చన్స్ దీంట్లోంచి దిగుతున్నాయి, రైట్. రేషియో ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం గురించి మనం మాట్లాడుకుంటే 1 లేదా 2 క్వశ్చన్స్, రైట్. మిక్చర్స్ గురించి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది, మేబీ వస్తే రావచ్చు లేదంటే లేదు. యావరేజెస్ అండ్ ఏజెస్ మీద 1 లేదా 2 క్వశ్చన్స్ మీకు గ్యారంటీగా. ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో మాక్సిమం క్వశ్చన్స్ ఇందులోంచి రావడం జరుగుతుంది. 4 మార్కులు 4 క్వశ్చన్స్ వచ్చాయి, రైట్. ఇక్కడ ఇంట్రెస్ట్, ఎస్ఐ, సిఐ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వీటి మీద మనకు 1 లేదా 2 క్వశ్చన్స్. టైమ్ అండ్ వర్క్ మీద 2 క్వశ్చన్స్. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్సెస్ మీద మనకు 2 లేదా 3 క్వశ్చన్స్. సింప్లిఫికేషన్ 2 లేదా 3, రైట్. సో నెంబర్ సిస్టమ్, డివిజిబిలిటీ రూల్స్ ఇంకా చాలా చక్కగా ఇచ్చాడు క్వశ్చన్, రైట్. సో దీని మీద 2 క్వశ్చన్స్. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ మెన్సురేషన్ మీద, క్షేత్రమితి అంట మనకు 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే 100%. మేబీ కాస్త 1 or 2 క్వశ్చన్స్ వెయిటేజ్ అటు ఇటు అయినా కానీ ఇందులోంచి మీరు అవుట్ ఆఫ్ ది వే సిలబస్ పోవడం చాలా కష్టము, పోలేడు కూడా. పోయినా కూడా మనం అవుట్ ఆఫ్ ది వే సిలబస్ చదవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇది మనకు అర్థమెటిక్ కు సంబంధించి. దేర్ ఆఫ్టర్ మనకు ఇది మనకు జీకే తీసుకుంటే చూడండి, జీకేలో స్పెసిఫిక్ కంటెంట్ మీద వాడు బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ ఇప్పుడు ఎకానమీ అండ్ స్కీమ్స్ అంటే దీంట్లో
జనరల్ టర్మినాలజీ కావచ్చు, గ్రీన్ రెవల్యూషన్ గురించి కావచ్చు, ప్లానింగ్ స్కీమ్స్ గురించి కావచ్చు, నీతి ఆయోగ్ గురించి, బ్యాంకింగ్ గురించి, లేదా మానిటరీ ఇంట్రొడక్షన్ గురించి కానీ, ఫిజికల్ సంబంధించింది కానీ, వీటి మీద మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. 3 లేదా 4 క్వశ్చన్స్ పడుతున్నాయండి, రైట్? సో స్కీమ్స్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. జాగ్రఫీలో 1 లేదా 2, హిస్టరీలో 2 లేదా ఇవాళ రోజుల్లో కొంచెం హిస్టరీకి ఒకటి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, 3 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. పాలిటీలో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. దాని తర్వాత వచ్చేసి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ కలుపుకుంటే 2 లేదా 3, ఈ 3 కలుపుకుంటే 2 లేదా 3 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావడం లేదు. ఈ విషయాన్ని మీరు గమనించాల్సిన విషయం. ఈ 2 లేదా 3 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావడం లేదు. మరి సార్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి జీకేజిఎస్ లో అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే సెన్సస్ అంటే జనాభా లెక్కలు, క్లాసికల్ డాన్సెస్, ఫోక్ డాన్సెస్, మ్యూజిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్, స్టాటిక్ జీకే కిందకి వస్తున్నాయండి. కల్చరల్ జీకే అంటారు దీన్ని. సో ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్, టెంపుల్స్ గురించి లేదా రివర్స్ గురించి అంతగా ఎక్కువ అడగడం, లేకపోతే అడిగినా కూడా జాగ్రఫీలో కవర్ చేస్తాడు. నైబరింగ్ కంట్రీస్ గురించి కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ మీద చాలా రేర్ గానే ఇస్తాడు, అందుకే కొంచెం దాన్ని లైట్ కలర్ తో హైలైట్ చేస్తాం. రైట్, 5-year ప్లాన్ మీద గురించి ఇది ఎకానమీలో అడుగుతాడు, బట్ స్టాటిక్ జీకే కూడా కవర్ అవుతా ఉంటది అనమాట. స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ఉంటే రేర్ గా ఇస్తారు ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్. గ్రీన్ రెవల్యూషన్ అనేది కూడా మనకు ఎకానమీలో కవర్ అవుతుంది అండ్ స్టాటిక్ జీకేలో కూడా కవర్ చేసే కంటెంట్. దేర్ ఆఫ్టర్ కరెంట్ అఫైర్స్ లో మనకు అతి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ గురించి అత్యధికంగా అడుగుతాడండి. బుక్స్ అండ్ ఆథర్స్ గురించి అడుగుతాడు. ర్యాంక్స్ గురించి, ఇంపార్టెంట్ డేస్ వీటి మీద ఎక్కువ అడుగుతాడు. అవార్డ్స్ అండ్ ఆనర్స్ గురించి చాలా చక్కగా అడుగుతూ ఉంటాడు అన్నమాట. రెస్ట్ ఆల్ అపాయింట్మెంట్ కావచ్చు, ఒలింపిక్ గేమ్స్ గురించి కావచ్చు, ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేది ఆల్రెడీ మనము ఆ ఎకానమీలో మనం డిస్కస్ చేసుకుని మాకు అడుగుతూ ఉంటాడు అనేసి అవి కరెంట్ అఫైర్స్ లో కూడా కవర్ అవుతా ఉంటాయి అనమాట. ఇవి మనకు కరెంట్ అఫైర్స్ అంటే ఓవరాల్ గా మనకు జీకేకు సంబంధించి క్వశ్చన్స్ అడిగే పోర్షన్ అనమాట, రైట్? సో దేర్ ఆఫ్టర్ మనకు ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే చూడండి, కొన్ని స్పెసిఫిక్ కంటెంట్ ఇంగ్లీష్ లో ఓవరాల్ గ్రామర్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టమవుతుంది. బట్ గత లాస్ట్ 5 years నుంచి ఏ విధంగా ట్రెండ్ ఫాలో అవుతున్నారో అలాంటి టాపిక్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అలాంటి టాపిక్స్ మనకు వస్తూ ఉన్నాయి కూడా, రైట్? 1 word సబ్స్టిట్యూషన్, రైట్? ఇన్కరెక్ట్ స్పెల్లింగ్స్, కరెక్ట్ స్పెల్లింగ్స్, కరెక్ట్లీ స్పెల్డ్ సెంటెన్స్లు కావచ్చు, రైట్? సినోనిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, హోమోనిమ్స్ ఇవి కొద్దిగా రేర్ గా వస్తాయి. హోమోనిమ్స్ కావచ్చు, ఇడియమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. టెన్సెస్ కూడా వెరీ ఇంపార్టెంట్, చాలా అవసరం మీకు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేదంటే ఆ యొక్క క్లోజ్ చేస్తూ అనే కాన్సెప్ట్ లో టెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ డైరెక్ట్ గా టెన్సెస్ మీద కొంచెం తక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఎర్రర్ డిటెక్షన్ గురించి, ఎర్రర్ కరెక్షన్ అనే కాన్సెప్ట్ గురించి, రైట్? అబోవ్ ఆల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గురించి, క్లోజ్ టెస్ట్ అనే కాన్సెప్ట్ మీద వీటికి ఆ రెస్పెక్టివ్ వెయిటేజ్ ద్వారా మనకు ఎగ్జామినేషన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి, రైట్? సో చాలా మంది ఇంగ్లీష్ అంటే భయపడతారు, కానీ చాలా పర్ఫెక్ట్ గా సైనిక్ యాప్ లో ఇంగ్లీష్ గురించి మీకు కోర్సెస్ ఇస్తూ ఉన్నాం, రైట్? మీకు ఒక ఎస్ఎస్సి జీడీ కంటెంట్ లోనే ఇంగ్లీష్ మీద చాలా మంచిగా ఇస్తున్నాం. వొకాబులరీ కూడా చాలా మంచిగా, ఇంకా ఎక్స్ట్రా వొకాబులరీ కూడా మీకు వీడియోలు అనేది అప్డేట్ అవుతూ ఉన్నాయి, కొత్త కంటెంట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట, రైట్? ఇది మీకు సిలబస్ గురించి అవగాహన తెచ్చుకోవాల్సింది, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక పాయింట్, రైట్? కమింగ్ టు ద 4th పాయింట్ మనం మాట్లాడుకుంటే చూడండి సార్, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతా ఉంటాం. మీరు 10 గంటలు అంటారు, 10 గంటలు అవసరం లేదు. ఒకవేళ మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా 8 hours ప్రిపేర్ అయితే చాలండి. స్టార్టింగ్ లో మీరు అన్ని సబ్జెక్టులకు జస్ట్ ఈక్వల్ టైం కేటాయించుకోండి. 2 hours కేటాయించుకోండి, ఇబ్బంది లేదు, రైట్? 2 గంటలు కేటాయించుకోండి. మీ భవిష్యత్తు కోసం మీరు 8 గంటలు మీరు ఒక 6 నెలలు కింద పోరాడకపోతే ఇంకేముందండి? ఏం పాస్ అవుతారు ఎగ్జామ్ లో, ఏం మంచి మార్కులు తెచ్చుకుంటారు? ఖచ్చితంగా ఒక 8 గంటలు అయితే మీరు ప్లాన్ చేసుకోవాలా. ఒక 6 నెలల మధ్యలో కొన్ని రోజులు వెళ్ళిపోతుంటాయి, అటపోవడం ఇటపోవడం, ఆ పని ఈ పని, రైట్? ప్రాపర్ గా ఒక షెడ్యూల్ చేసుకుని ఒక 8 గంటలు ప్రతిరోజు ఒక 6 నెలలు కింద చదువుకుంటే ఎక్కడికి పోతాయండి? 140 మార్కులు, 120 నుంచి 140 మార్కులు గ్యారెంటీగా మీ సొంతం అవుతాయి. చాలా మంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, చదువుదాంలే, చూద్దాంలే, నోటిఫికేషన్ రానిలే, అప్లికేషన్ వేసుకోనిలే, నేను ఎలిజిబుల్ అవుతానా కానోలే, ఇవన్నీ కథ లాస్ట్ కి వచ్చి అరే ముందే చదివింటే బాగుండేది, ముందే ప్రిపేర్ అయింటే బాగుండేది, అబ్బా 1 మార్కులో పోయింది, 2 మార్కులు పోయింది. ఎవరికి చెప్తారండి బహానాలు? ఎవరు చెప్తారు ఇవన్నీ ఎక్స్క్యూజెస్? ఎవ్వడు పట్టించుకోడు. నువ్వు నీ మాట ఊడిండు.
నువ్వు సక్సెస్ అవ్వాలంటే ప్రపంచంలో నీకు సపోర్ట్ చేస్తే ఒక్కరే, అది నువ్వు మాత్రమే. నువ్వు నిన్ను సపోర్ట్ చేసుకోకపోతే వేరే వాడు ఎందుకు పనిలేక సపోర్ట్ చేస్తారా మీకు చెప్పండి. ఖచ్చితంగా మీరు మోటివేట్ అవ్వాలి, ఆ ప్యాషన్ తో చదవాలి. జాబ్ కావాలనుకున్న వాళ్ళు రైట్ అదే కసితో మీరు చదివి కంటెంట్ ప్రాపర్ గా మీ దగ్గర పెట్టుకున్నారంటే ఖచ్చితంగా జాబులు వస్తాయి, రాకుండా ఎక్కడికి పోవండి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ మనకు ఇంకా ఖచ్చితంగా నేను చెప్పాలి, సైనిక యాప్ లో కోర్సు కంటెంట్ గురించి ఏమి ఇస్తున్నాము అనేది కూడా ఖచ్చితంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పాయింట్ అనేది యాడ్ చేశాను అనమాట. రైట్. సైనిక యాప్ లో మీకు కామన్ గా 3 నెలల కోర్సు, 6 నెలల కోర్సు, 12 నెలల కోర్సు అనేది కోర్సెస్ డిజైన్ చేశాము. ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి కోర్సులు నడుస్తున్నాయి. కొత్త కంటెంట్ ఆ కోర్సుల్లో రివైజ్ అవుతూ కొద్ది కంటెంట్ ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అక్కడ మేము ఇస్తున్నాం. సైనిక యాప్ మీరు ఓపెన్ చేశారంటే దాదాపుగా 852 వీడియోస్ టిల్ నౌ ఇప్పటి వరకు జస్ట్ మెయిన్ కంటెంట్ మీద 852 వీడియోస్ ఉన్నాయండి. రైట్. రీజనింగ్ సపరేట్, ఇంగ్లీష్ సపరేట్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ సపరేట్ గా కాగా లాస్ట్ 2023 నుంచి 2025 వరకు వచ్చిన అన్ని క్వశ్చన్స్ టాపిక్ వైజ్ చేసి అర్థమెటిక్ ఇవన్నీ టాపిక్ వైజ్ చేసి మీకు పర్టికులర్ గా సపరేట్ గా వీడియోలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక 200కి అబో వీడియోస్ అవే ఉంటాయి. ఇంకెక్కడికి పోతుందండి, మీరు మెయిన్ కంటెంట్ చదివి ఈ వీడియోస్ ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యండి, ఎక్కడికి కంటెంట్ మిస్ కాదు. మోడల్స్ చాలా మిస్ అవ్వడం అనేది చాలా రేర్ అండి. ఓకేనా. అయితే మీకు ఇంకా అడిషనల్ గా ఈ కంటెంటే ఇస్తున్నామా సార్ అంటే కంటెంట్ తో పాటు మీకు టాప్ ఒక 30 మోడల్ పేపర్స్ అన్నమాట, 30 ప్రాక్టీస్ పేపర్స్. ఈ ప్రాక్టీస్ పేపర్స్ కూడా 2023 సంబంధించి కొన్ని ఉన్నాయి, 24 సంబంధించి కొన్ని ఉన్నాయి, 25కు సంబంధించి కొన్ని ఉన్నాయి, అండ్ మోడల్ పేపర్స్ కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది కొత్త కంటెంట్ మీకు అప్లోడ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఒక మంచి బుక్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. రైట్. సో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఒక 30 సెట్స్ 35 సెట్స్ మీకు క్లాసులు కంటెంట్ చెప్పి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. రైట్. ప్రాక్టీస్ సెట్స్ గురించి. రైట్. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 2024 కావచ్చు, 25 కావచ్చు, మేము ప్రామిస్ చేస్తున్నాం ఏంటంటే ఇంగ్లీష్ తెలుగు రెండింటిలో మీకు అక్కడ అందుబాటు చేస్తాము. ఈ విషయాన్ని కూడా గమనించాలా. ఇంకా ఇంపార్టెంట్ మెటీరియల్స్, పీడిఎఫ్లు, అబోవ్ ఆల్ ఇప్పుడు మాక్ టెస్ట్లు, ప్రాక్టీస్ సెట్స్ మీద ఇంగ్లీష్ తెలుగు ప్రాక్టీస్ టెస్టుల మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. చాలా పర్ఫెక్ట్ వేలో ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నుంచి కూడా మీరు 6 మంత్స్ కోర్సు తీసుకొని మీ ఒక ప్లాన్ చేసుకొని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే 130 నుంచి 140 మార్కులకి ఎక్కడికి పోవండి. ఈ విషయం అయితే గ్యారెంటీగా చెప్తున్నాను. బట్ మీరు హార్డ్ వర్క్ చేయాలి. ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. 1-2 నెలలు ఉందంగా ప్రిపేర్ అవుతాము మాకు 130-140 మార్కులు రావాలంటే ఎవడు నీ మాట ఏంటో. రైట్. సో ఈ విషయాన్ని గమనించండి. ఒక్కసారి ఈ వీడియో మీకు వర్త్ఫుల్ అనిపించండి. కాస్తో కొన్ని పాయింట్లు ఈ వీడియో ద్వారా మీకు వచ్చాయి, మీ బుర్రలోకి ఎక్కాయి. రైట్. ఖచ్చితంగా మీకు ఏదైనా యూజ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 6 మంత్స్ కోర్సు తీసుకొని కంటెంట్ చూసి ప్రాపర్ గా 1-to-1 ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఖచ్చితంగా యూట్యూబ్ ద్వారా కావచ్చు, యాప్ ద్వారా కావచ్చు, లేటెస్ట్ కంటెంట్ కూడా మీకు కొత్తగా అప్లోడ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటాం. స్ట్రాటజీ ఇవ్వడమేనే కాదు, సపోర్ట్ చేస్తూ ఉంటాం. అండ్ దానికి సంబంధించి ఒక మంచి గైడెన్స్ కూడా సైనిక యాప్ నుంచి SSCGD 2026 కి మీకు ఇప్పటి నుంచే ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. రైట్. సో ఐ హోప్ మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ సైనిక యాప్ మీకు చాలా యూజ్ అవుతుంది ఈ యొక్క 2026 ప్రిపరేషన్ కోసం అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. జై హింద్.